నమస్తే వెల్కమ్ టు GTPL న్యూస్ నేను సౌందర్య వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఆల్ టైమ్ రికార్డుకు చేరిన పసుపు ధర పసుపు బ్రాండ్ అంబాసిడర్ నేనే రైతులందరూ కాషాయం కండువా కప్పుకోవాలి ట్విట్టర్ వేదికగా ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాసం నోటీసు కలెక్టర్ జితేష్ వి పాటిల్ కు వినతి పత్రం అందజేసిన కౌన్సిలర్లు ప్రధాని మోదీ సుపరిపాలన మెచ్చి బీజేపీలో చేరా డోంగ్లీ మండలంలోని సిర్పూర్లో మీడియాతో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ నిరుపేదల ఆడబిడ్డల కళ్యాణానికి తులం బంగారం హామీని ఎప్పుడు నెరవేరుస్తారు రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు ఫిర్యాదులు అందజేసిన బాధితులు కామారెడ్డిలో ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ జితేష్ వి పాటిల్ పోలీస్ వెల్ఫేర్ సొసైటీ ఫిల్లింగ్ స్టేషన్ను ప్రారంభించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సిపి కల్మేశ్వర్ నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమం నుంచి పండరీపూర్ వరకు పాదయాత్రగా మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో 200 మంది భక్తులతో ప్రారంభమైన పాదయాత్ర జిఆర్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం K6 GTPL యాంకర్లు సబ్ ఎడిటర్లకు సన్మానం సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు వెంటనే క్షమాపణలు చెప్పాలి నల్గొండ సభలో ఎమ్మెల్సీ కవిత పసుపు బ్రాండ్ అంబాసిడర్ నేనే అని పసుపు రైతులందరూ కాషాయం కండువా కప్పుకోవాలని కోరుతున్నానని తెలంగాణ బీజేపీ నేత ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు పసుపు స్థాయికి వెళ్లడంపై స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేశారు ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు పసుపు రేటు 16,000 ఉందని దానిని అధిగమించి 17,000 పై చిలుకు ధరతో ఆల్ సాధించమని అన్నారు దీనికి గల కారణాలు రాజకీయ నాయకులు చాలా చెప్తారని స్పైసెస్ బోర్డ్ మోడీ పనితనం వల్ల దేశంలో ఎగుమతులు పెరిగి దిగుమతులు తగ్గాయని అందుకే వీటి ధరలు పెరిగాయని అన్నారు ఇక త్వరలో బోర్డు కార్యాలయంతో పాటు రీసెర్చ్ సెంటర్లు కూడా తెరుచుకునేందుకు ప్రయత్నం చేద్దామని ఇంకా కూడా పెరుగుతాయని తెలిపారు అలాగే తనని పసుపు అంబాసిడర్ అని ఢిల్లీలో ఎప్పుడో అన్నారని నేనే ప్రకటించుకున్నానని సింబాలిక్ గా జై శ్రీరామ్ అని ఉన్న పసుపు కండువా కప్పుకున్నారు రికార్డు స్థాయి ఆల్ టైమ్ రికార్డ్ మనకి పసుపు రేట్లు 16,000 పైన పైచిలుకు రేటు మ్యాక్సిమం రేట్ వచ్చిండే చరిత్రలో ఇప్పుడు చరిత్రని తిరగరాసినము 17,000 దాటి లాట్లు కూడా క్వాంటిటీ కూడా పెరిగిన పెద్ద క్వాంటిటీలకు కూడా వస్తున్నది ఇవన్నిటికీ కారణము ఈ రాజకీయ పార్టీలు మస్తు మాట్లాడితే నేను ముందర నెంబర్లు పెడతా 2019లో భారతదేశము ఎగుమతి 1,33,000 టన్నులు 2023లో 1,71,000 టన్నులు నిరుపేద ఆడబిడ్డల కళ్యాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం ₹1,00,000 పాటు తులం బంగారం ఇస్తానన్న హామీ నెరవేర్చాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు సోమవారం ఇందూర్ పట్టణం రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డ పెళ్లికి వారి కుటుంబానికి ఆర్థిక భరోసాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ₹1,116 పంపిణీ చేస్తుందని ఈ చెక్కులు జారీ చేయడంలో జాప్యం జరుగుతుందని వాపోయారు రాష్ట్ర ప్రభుత్వం అర్జీ పెట్టుకున్న అర్హులందరికీ వీలైనంత త్వరగా చెక్కులు విడుదల చేయాలని సూచించారు అలాగే నగరంలో అర్హులైన 895 మందికి చెక్కులు పంపిణీ చేశామన్నారు అందులో కళ్యాణలక్ష్మి 211 షాదీ ముబారక్ 684 పంపిణీ చేసినట్లు తెలిపారు అనంతరం అర్హులైన వారికి చెక్కుల పంపిణీ చేశారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ బీజేపీ కార్పొరేటర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు మెచ్చి బీజేపీలో చేరినట్లు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు
సోమవారం తన స్వగ్రామం డోంగ్లీ మండలం సిర్పూర్లో విలేకరులతో మాట్లాడారు. ఎంపీగా జహీరాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి చేశానని పేర్కొన్నారు. జాతీయ రహదారుల నిర్మాణం చేసినట్లు పేర్కొన్నారు. కాగా బీబీ పాటిల్ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ ఎంఆర్ గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, నానమ్మ ప్రొద్దుటూరి గంగవ్వ ద్వాదశ దినకర్మను నిర్వహించారు. ఆర్మూర్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు పలువురు అధికారులు గంగవ్వకు నివాళులర్పించారు. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్, టీపీసీసీ కార్యదర్శి గడుగు గంగాధర్, సీనియర్ నాయకులు నరాల రత్నాకర్, పలువురు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, పట్టణ నాయకులు పొద్దుటూరి గంగవ్వ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజావాణి ద్వారా స్వీకరించిన అర్జీలను జాప్యం లేకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులకు సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి 48 అర్జీలను స్వీకరించారు. ప్రధానంగా ఇందులో భూ సమస్యలకు సంబంధించి 24 వినతులు రాగా 2 పడకల ఇళ్లు కావాలని 6 ఉపాధి కల్పనకై 5 వినతులు వచ్చాయి. అదేవిధంగా పంచాయతీరాజ్, మున్సిపల్, ఆర్ఎండ్బి, విద్యుత్, పోలీస్ శాఖకు సంబంధించిన వచ్చిన వినతులను ఆయా శాఖాధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎప్పటి ఫిర్యాదులు అప్పుడే పరిష్కరించాలని, తద్వారా దరఖాస్తుదారులకు సత్వర మేలు చేకూరే అవకాశం ఉందని అన్నారు. ముఖ్యంగా నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాల్సిన అర్జీలను ప్రాధాన్యతనిచ్చి వాటి పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. జిల్లా స్థాయితో పాటు క్రింది స్థాయి అధికారులు సైతం ఫిర్యాదుల పరిష్కారంలో చొరవ చూపాలన్నారు. కొన్ని ఫిర్యాదులను స్వయంగా పరిశీలిస్తూ సంబంధిత అధికారులను తన దగ్గరకు పిలిపించుకొని వాటి పరిష్కారానికి మార్గాలు సూచిస్తూ చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమం నుంచి పండరిపూర్కు మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో 200 మంది భక్త బృందం తరలి వెళ్లారు. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమం నుంచి పండరిపూర్ వరకు మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో 200 మంది భక్త బృందం పాదయాత్రగా బయలుదేరారు. సందర్భంగా మంగిరాములు మహారాజ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలన్నారు. భక్తితో ముక్తి, శాంతి కలుగుతుందన్నారు. ప్రతి గ్రామం నుంచి పల్లకి అంటే కనీసం తండోపతండ స్త్రీలు, పురుషులు ఒక 500-600 మంది, 1000 మంది ఇట్లా పల్లకి తీసుకొని వెళుతూ ఉంటారు. ఈ అవకాశం మన నందిపేట మండలకు రావడం చాలా శ్రేష్టం. మరి అంటే ఎప్పుడూ పండరిపురం పోతూ ఉంటాం. ఈ ఆయన అనుగ్రహంతో ఇప్పుడు నడుచుకుంటా భాగ్యం కలిగింది కాబట్టి సుమారుగా ఒక 150 నుంచి 160, 170 మందికి అవకాశం కలిగింది కాబట్టి ఆ భగవంతుని మనం మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నేడు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి బాధితులు హాజరై తమ సమస్యలు అధికారులకు విన్నవించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ మకరంద్, ట్రైనీ ఐఏఎస్ కిరణ్ వైలకు వినవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను వెంట పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జక్రన్పల్లి మండలంలోని తొర్లికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సూపర్ బ్రెయిన్ యోగా అంశంపై రాష్ట్ర అవార్డు గ్రహీత గుంజల్ల మాస్టరుగా పేరొందిన అందె జీవన్ రావు కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్రెయిన్ యోగా వల్ల మెదడు చురుకుదనం పెరిగి జ్ఞాపశక్తి పెరుగుతుందన్నారు. ఈ అంశంపై జరిగిన పరిశోధన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు వివరించారు. సూపర్ బ్రెయిన్ యోగా అనేది గుంజిల్లా మెరుగైన విధానమని, గుంజిలు తీయించే పద్ధతి మన దేశంలో శిక్షగా భావించడం వల్ల పాఠశాలల్లో ఈ పద్ధతి కనుమరుగైందని, కానీ ఈ గుంజిళ్లు మన దేవాలయాల్లో భక్తి శ్రద్ధలతో తీయడం ఇంకా కొనసాగుతుందని అన్నారు. పాశ్చాత్య దేశాల్లో గుంజిళ్లు సూపర్ బ్రెయిన్ యోగా అనే ఆధునిక పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చిందని అందె జీవన్ రావు తెలిపారు. క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయడం వల్ల విద్యార్థుల్లో జ్ఞానం, ఏకాగ్రత, గుర్తుంచుకోవడం, అభ్యసనం, సమస్య పరిష్కారం, మెరుగైన శ్రద్ధ, సృజనాత్మక ఆసక్తి, మానసిక శక్తి, మానసిక సమతుల్యత, రోగ నిరోధక శక్తి మొదలైనవి పెంపొంది ఆందోళన నుండి ఉపశమనం కలుగుతుందని తెలిపారు. కుండలిని అనే భారతీయ యోగా విధానంతో సూపర్ బ్రెయిన్ యోగాను సమర్థించవచ్చునని అందె జీవన్ రావు తెలిపినారు. చెవులు మెదడుకు పొడిగింపుగా పరిగణిస్తారని, చెవి తమ్మెలు మెదడుకు రిమోట్ కంట్రోల్లా పనిచేస్తాయని తెలిపినారు. తాను సూపర్ బ్రెయిన్ యోగాపై ప్రత్యేకమైన రూపొందించిన వీడియోను ప్రదర్శించారు. తర్వాత కార్యశాలలో భాగంగా విద్యార్థులచే 14 రౌండ్లు సూపర్ బ్రెయిన్ యోగా చేయించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారి శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నందిపేట, డొంకేశ్వర్ మండలాల బీజేపీ బూత్ స్థాయి శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ల సమావేశం ఎంపీ అరవింద్ నేతృత్వంలో నిర్వహించారు.
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నందిపేట్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ జాతీయ ఎన్నికల ప్రణాళిక కోసం సంకల్ప్ బాక్స్ ను ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ ఎన్నికల ప్రణాళిక కోసం ప్రజలు తమ అభిప్రాయాలను లిఖితపూర్వకంగా తెలియజేయాలని ఆయన కోరారు. జాతీయ అంశాల నుండి అసెంబ్లీ నియోజకవర్గాల అంశాల వరకు ప్రధాని మోదీకి తెలియజేసినందుకు లిఖితపూర్వకంగా తెలియజేయాలని ఎంపీ కోరారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్ను రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బీసీసీ, మైనార్టీ సంక్షేమం సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, రాష్ట్ర శాసన మండలి సభ్యులు బొమ్మ మహేష్ కుమార్, తాహిర్ బిన్ హందన్ నూతనంగా ఎన్నికైన శుభ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ నిజామాబాద్ శాఖ ఆధ్వర్యంలో సంఘ భవనంలో సన్మాన కార్యక్రమాల నేడు ఏర్పాటు చేయడం జరిగింది. వీరికి శాల్వా, పుష్పగుచ్చం, మెమంటో ఇచ్చి సత్కరించారు. కార్యక్రమంలో అధ్యక్షులు ఎం రవీందర్, జనరల్ సెక్రటరీ భోజాగౌడ్, రాష్ట్ర సంఘ అసోసియేషన్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, నిర్మల్ జిల్లా అధ్యక్షులు ఎంసీ లింగన్న ప్రసంగించారు. విశ్రాంత ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఎం రవీందర్ వివరిస్తూ అలాగే సంఘ ప్రస్తుత భవనం 12,000 సభ్యులు గల సంఘంనకు సరిపోకపోవడం వల్ల సంఘ భవనంకు ఆనుకుని ఉన్న ప్రభుత్వం ఖాళీ స్థలంను సంఘంనకు ఇప్పించవలసిందిగా అధికారులను కోరారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేశారు. కానీ తీరా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన వ్యవహారం, ఆయన తీరు, ఆయన పాలన నిజంగా కూడా గత పాలకులు అంటే మధ్యలో రాజపాలకులు ఉండేవారు. వాళ్ళని మించిపోయినటువంటి పాలన చూసాం. ప్రజాస్వామ్యానికి అసలే తావు లేకుండా, రాజ్యాంగానికి అసలే విలువ లేకుండా 9 నెలల పాలన జరిగింది. ధర్నాచరణలు ఎత్తేశారు. పోలీస్ వెల్ఫేర్ సొసైటీ ఫీల్డింగ్ స్టేషన్ ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సిపి కల్మేశ్వర్ తో కలిసి ప్రారంభించారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారి అవుటు లైటు పోలీస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహణకు గాను నిజామాబాద్ జిల్లా పోలీసు వారి ఆధ్వర్యంలో పెట్రోల్ పంపును సోమవారం నాడు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ ప్రైవేట్ పెట్రోల్ బంక్ల కంటే కూడా ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించే అవుట్ లైట్స్ ప్రజల విశ్వాసాన్ని పొందుతున్నాయని అన్నారు. అంతేకాకుండా పోలీస్ శాఖ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నడపబడే ఈ పెట్రోల్ బంక్ నుండి వచ్చే లాభాలను పోలీస్ కుటుంబాల సంక్షేమానికి వెచ్చించనున్నామని పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగ్నావర్ని అభినందించారు. అంతేకాకుండా ఈ అవుట్లెట్ పోలీస్ కుటుంబాల సంక్షేమం కోసం పనిచేస్తుందని తెలిపారు. who are going to work in this outlet will be taken from the families in which police are deceased. So these are the like good activities will be. అనంతరం పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగ్ నవార్ మాట్లాడుతూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మరియు పోలీస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పెట్రోల్ బంక్ నుండి వచ్చే లాభాలను పూర్తిగా పోలీస్ కుటుంబాల సంక్షేమానికి వినియోగిస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సిజిఎం శుభ్రత్ రథ్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలోని పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో ఐఓసి అవుట్ లైన్ ను ప్రారంభించడం ఇదే ప్రథమమని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ ఐఓసి అవుట్లెట్ అమ్మకం విషయంలో పరిశ్రమలో తేలింది ఏంటంటే ప్రైవేట్ అవుట్లెట్ కంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ, జైళ్ల శాఖ వ్యక్తం చేస్తూ తదితర శాఖల ఆధ్వర్యంలో నిర్వహించే అవుట్లైట్లకు ప్రజలు పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ ఈ అవుట్లైట్లు లాభాలతో నడుస్తున్న సందర్భాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. కార్యక్రమంలో ప్రొబేషనరీ ఐపీఎస్డి చైతన్యరెడ్డి, సీనియర్ మేనేజర్ మోహన్ కిషోర్, నిజామాబాద్ ఆర్మూర్ ఏసీపీలు రాజా వెంకటరెడ్డి, నాగయ్య, నిజామాబాద్ ఐఓసీసీఎల్ ఆఫీసర్ క్రాంతి కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. From the family members of the police department only. So for having come forward to establish this fuel station in Nizamabad, I thank the Indian Oil Corporation and their officials, which will be a great నగరంలోని మున్నూరు కాపు కళ్యాణ మండపంలో జిఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. K6 GTPL యాంకర్లు లావణ్య, సౌందర్య, అర్చనలను ఉత్తమ సేవలందించినందుకు సన్మానించారు. నగరంలోని మున్నూరు కాపు కళ్యాణ మండపంలో జిఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్పీ చైర్మన్ విఠలరావు, నగర మేయర్ నీతు కిరణ్,
టియు ప్రొఫెసర్ ప్రసన్న హాజరై మాట్లాడుతూ నేడు మహిళలు పురుషులకు ధీటుగా రాణించడం ఆనందంగా ఉందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారన్నారు. అనంతరం K6 GTPL సబ్ ఎడిటర్ లావణ్య, యాంకర్లు సౌందర్య, అర్చనలను సన్మానించారు. మహిళల గురించి కరోనా టైంలో ఇదే మహిళలు డాక్టర్స్ కానీ, ANMs కానీ, ఆశా వర్కర్స్ కానీ, అంగన్వాడీ టీచర్స్ కానీ ఒక ఫ్రంట్ లైన్ వారియర్స్గా వారి ప్రాణాలు లెక్కజేయకుండా ఎదుటోళ్ళ ప్రాణాలు కాపాడిన వ్యక్తులు ఈ మహిళలు. నేను ఏ పార్టీలోకి వెళ్లడం లేదని, కొన్ని ఛానళ్ల వారు నేను కాంగ్రెస్లోకి వెళ్తున్నట్లు తప్పుడు ప్రచారం చేయడం సరైంది కాదని రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఖండించారు. నేను కాంగ్రెస్ నాయకులతో టచ్లో ఉన్నట్టు కొన్ని టీవీ ఛానళ్లలో అసత్యపు వార్తలు రావడం బాధాకరమని రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. తాను ఏ పార్టీలోకి వెళ్లడం లేదని, చివరి దాకా కేసీఆర్తోనే ఉంటానని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్లో బీసీలకు చోటు ఎక్కడా అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి క్యాబినెట్లో తెలంగాణలో అత్యధిక శాతం ఉన్న మున్నూరు కాపు, యాదవ, ముదిరాజ్, రజక, విశ్వ బ్రాహ్మణ, కుర్మ, వడ్డెర సామాజిక వర్గాలకు చోటు ఎందుకు లేదని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. రేవంత్ ప్రభుత్వంలో కనీసం ఒక్కరైనా బీసీ సలహాదారులు ఉన్నారా అని తెలిపారు. ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ సలహాదారులు లేకుండా ఎలా నిర్ణయాలు తీసుకుంటారన్నారు. కాంగ్రెస్ దే కుటుంబ పాలన, కుటుంబాల వ్యవస్థ అన్నారు. నల్గొండ జిల్లాలో నల్గొండ ఎంపీగా రఘువీర్కి సీట్ ఇవ్వడమే దీనికి నిదర్శనమని చెప్పారు. రజకకు ఇప్పటి వరకు ఎవరు కూడా ఒక రజకకు రిప్రజెంటేషన్ లేదు. పెద్ద సామాజిక వర్గమైనటువంటి ముదిరాజుకు రిప్రజెంటేషన్ లేదు, ముస్లిమ్స్కి లేదు, ఎస్టీ లేడు, ఇప్పుడు మంత్రి ఒక్కరు కూడా. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని వర్ధన్నపేట శాసనసభ్యులు KR నాగరాజ్ దర్శించుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభోత్సవంలో భాగంగా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి విచ్చేశారు. మంత్రి బట్టి విక్రమార్క సహచర శాసనసభ్యులతో కలిసి భద్రాచల సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని అనంతరం ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత IPS అధికారి KR నాగరాజ్, మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. బీర్కూర్ నల్ల చెరువులో తుమ్మలను బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ నల్ల చెరువులో పుష్కలంగా సాగునీరు ఉన్నప్పటికీ దశాబ్దాల కాలం నాటి చెరువు తూము కుంగిపోయి సాగునీరు బయటకు రాకపోవడంతో ఆ తూము ఆయకట్టు కింద ఉన్న వారి పంట ఎండు దశకు చేరుతున్న విషయాన్ని కథనానికి స్పందించి బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సోమవారం నల్ల చెరువు తూము పరిస్థితిని అధికారులతో కలిసి పరిశీలించారు. తూము వివిధ కారణాల వల్ల మూసుకుపోయి సాగునీరు బయటకు రాకపోవడంతో దాని కింద ఉన్న ఆయకట్టు ఎండిపోయే అవకాశం ఉన్నాయని రైతుల సూచన మేరకు తాను తూము పరిశీలన కోసం వచ్చినట్లు పోచారం వెల్లడించారు. నల్ల చెరువు ఆయకట్టు కింద ఉన్న ఒక గుంటను కూడా ఇవ్వకుండా చేసే బాధ్యత తాను తీసుకుంటానని అన్నదాతలకు భరోసా కల్పించారు. చెరువులో పుష్కలంగా సాగునీరు ఉండడం వల్ల తూములో జరిగిన లోపాన్ని చూడడానికి నైపుణ్యం గల వ్యక్తులు అవసరమని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. విషయంపై నిజాం సాగర్ ప్రాజెక్ట్ కార్యాలయంలో పనిచేసే కొంతమంది నైపుణ్యం గల వ్యక్తులను తీసుకువచ్చి తూములో జరిగిన లోపాలను గుర్తించి వాటిని తొలగించి సాగునీరు అందిస్తామని, పొలాలకు సాగునీరు అందించి పంటలు ఎండిపోకుండా చూస్తానని పోచారం భరోసా కల్పించారు. ఒక గంట సేపు చెరువు తూము వద్ద ఉండి తూము పరిస్థితిని పరిశీలించారు. తూములో వివిధ కారణాల వల్ల నీళ్లు బయటకు రావడం లేదని, దీనిని బాగు చేస్తానని పోచారం వెల్లడించారు. యాసంగి సీజన్ గాను సాగునీరు నిజాం సాగర్ నుంచి విడుదల చేయడం జరిగిందని, 7వ విడత నీటితో పంటలు చేతికి వస్తాయని, సాగర్ నీటిని వృధా చేయకుండా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి రైతులకు సూచించారు. ఆయన వెంట ఎంపీపీ రఘు, ఎంపీటీసీ సభ్యులు సందీప్ పటేల్, కోఆప్షన్ సభ్యులు ఆరిఫ్, బుడ్డరాజు, కోరిమే రఘు, ఇంగురాములు, లాడగం గంగాధర్ ఉన్నారు. మళ్ళీ ఈ ప్రాబ్లం మళ్ళీ పునరావృతం కావద్దు. అది తట్టుకున్నది మళ్ళీ అంత కష్టం అవుతుంది. ఇప్పుడు అంటే ఎండాకాలం కాబట్టి తగ్గితే రేపు పొద్దున బాగా వర్షాలు పడుతుంటే జామ్ అయింది అనుకోండి, కష్టం అవుతుంది కదా. కొత్తగా కట్టండి. కొన్ని మిషన్ కాకపోతే ఎందుకు కట్టలేదు? అదే సార్, అప్పుడు మిషన్ కాబట్టి ఇలా హాట్ టాప్ నీళ్లు ఖాళీ చేయలేక కట్టలేదు సార్. అదంటే ఏ రెండు టూమ్ కాబట్టి నీళ్ళు ఉంది కాబట్టి ముందర వర్షాకాలం సంబాపూర్కి వెళ్తారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో బడ్జెట్ సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్లు, పలువురు నాయకులు మున్సిపల్ వైస్ చైర్మన్ మున్నూను శుభాకాంక్షలు తెలిపారు.
ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్ను అధ్యక్షతన మున్సిపల్ బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు మున్సిపల్ ఆదాయ వ్యయాలను చదివి వినిపించారు. సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను మాట్లాడుతూ బడ్జెట్ సమావేశానికి సహకరించిన కౌన్సిలర్లు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కమిషనర్ రాజు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు వైస్ చైర్మన్ మున్ను అధ్యక్షతన బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించడం జరిగిందని, సుమారు 19 కోట్ల బడ్జెట్కు కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవ తీర్మానాలు చేయడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, సిబ్బంది తదితరులు ఉన్నారు. బడ్జెట్ మీటింగ్ చేసిన 19,47,00,000 బడ్జెట్ మీటింగ్ ఉండే ఆ మీటింగ్ చేసి పాస్ చేసి మేము ఇవాళ అందరు కౌన్సిలర్లు మీటింగ్ చేసి వీళ్ళందరికీ దర్పల్లి మండలం గోవిందపల్లి గ్రామంలో క్రికెట్ పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దర్పల్లి సిఐ భిక్షపతి ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి పాల్గొన్నారు. దర్పల్లి మండలంలో గోవిందపల్లి గ్రామంలో గోవిందపల్లి యువకులు క్రికెట్ పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దర్పల్లి సిఐ భిక్షపతి ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి పాల్గొన్నారు. యువకులు క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని, ఈ క్రీడలు శారీరకంగా, మానసికంగా దృఢంగా అవడానికి ఉపయోగపడతాయని ఆయన అన్నారు. జీవితంలో ప్రతి ఒక్కరూ ఒక గోల్ అంటూ ఏర్పాటు చేసి దాన్ని రీచ్ అవ్వడానికి ఎంతో కష్టపడాల్సి వస్తుందని, జీవితంలో కూడా గట్టి సంకల్పంతో ప్రయత్నిస్తే సాధించవచ్చునని, యువకులు తప్పుదారి పట్టకుండా సరైన మార్గంలో నడిచి జీవితంలో అనుకున్నది సాధించాలని ఆయన అన్నారు. ఇక చూసుకుంటే పొద్దుందాకా డ్యూటీలు చేసిన ఉద్యోగ ధర్మంలో బాధ్యతలు నిర్వహిస్తున్న పోలీసులకు సెలవంటూ ఉండకపోవడం, 24 గంటలు ఆన్ డ్యూటీలో ఉండడం వల్ల మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. కార్యక్రమానికి పిలిచిన వాళ్లకు కృతజ్ఞతలు తెలిపి ఆట విడుపుగా కొద్దిసేపు ఆటగాళ్లతో క్రికెట్ బ్యాట్ పట్టి ఆటలు ఆడి మానసిక విశ్రాంతి పొందారు. మెండోరా గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ మంజూరు చేయించిన 15 లక్షల సీసీ రోడ్లు మరియు డ్రైనేజీల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ రోజు బాల్కొండ మండల కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు మిఠాయిలు పంపిణీ చేసి ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కకి, రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్కి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. అబాకస్ వేదిక్ మ్యాథ్స్లో కోటగిరి మండల కేంద్రానికి చెందిన శ్రీ వేద హై స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబర్చి రాష్ట్ర, జిల్లా స్థాయిలో టాపర్లుగా నిలిచారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఎస్ఎంటీ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అబాకస్ వేదిక్ మ్యాథ్స్ పోటీలను నిర్వహించారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఎస్ఎంటీ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అబాకస్ వేదిక్ మ్యాథ్స్ పోటీలను నిర్వహించారు. నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, ఇతర జిల్లాల నుంచి సుమారు 50 పాఠశాలలపైన వేలాది మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో శ్రీవేద పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థిని స్నేహ, 7వ తరగతి విద్యార్థి అరవింద్ జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభను కనబర్చిన గెలుపొందారు. జిల్లా స్థాయిలో శ్రీవేద పాఠశాలకు 20 బహుమతులు అందాయి. శ్రీవేద పాఠశాల విద్యార్థులు జిల్లాలో ప్రథమ, ద్వితీయ స్థానంలో నిలవడంతో పాటు కన్సోలేషన్, ఇతర బహుమతులను సాధించారు. 2వ తరగతి నుంచి 8వ తరగతి వరకు శ్రీవేద విద్యార్థులు సుమారు 25 మంది విజేతలుగా నిలిచారు. ఈ పోటీల్లో ప్రతిభను కనబర్చిన విద్యార్థులకు గోల్డ్ మెడల్, ప్రశంసా పత్రాలను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, నగర మేయర్ నీతు కిరణ్, తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీనివాస్ చేతుల మీదుగా వీటిని అందుకున్నారు. సోమవారం కోటగిరి మండల కేంద్రంలో ఈ విద్యార్థులను శ్రీవేద పాఠశాల యాజమాన్యం అభినందించింది. అబాకస్ వేదిక్ మ్యాథ్స్లో జిల్లా స్థాయి ప్రథమ, ద్వితీయ స్థానంలో నిలిచిన విద్యార్థులతో పాటు ఇతర విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ తేల రవికుమార్, కరస్పాండెంట్ అక్షర అభినందించారు. శ్రీవేద పాఠశాల పేరును, కోటగిరి మండల ఖ్యాతిని జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో నిలిపినందుకు విద్యార్థులకు అభినందించారు. అబాకస్ గైడ్ టీచర్లు అను, మాధవి, సుప్రియలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సాయినాథ్, భీమరావు, నాగరాజ్, శ్యామిలి, సంగీత, గౌతమి, కావ్య, తబసం, పూజ తదితరులు పాల్గొన్నారు. మా శ్రీవేద పాఠశాల తరఫున పిల్లలందరూ పాల్గొని బాగా పార్టిసిపేట్ చేశారు. దాంట్లో మాకు 25 ప్రైజులు గాను మా విద్యార్థులు గెలుపొందారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన దరఖాస్తుల కౌంటర్లలో ప్రజలు బారులు తీరారు. మున్సిపల్ కార్యాలయంలో జీరో కరెంట్ బిల్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రజలు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. ప్రజల సౌకర్యార్థం మున్సిపల్ అధికారులు ప్రత్యేక 3 కౌంటర్లను ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, ప్రతి ఒక్కరి దరఖాస్తులు స్వీకరిస్తామని కమిషనర్ రాజు తెలిపారు. రవి పబ్లిక్ స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు పార్టీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల నృత్యాలు అందరినీ అలరించాయి. సుభాష్ నగర్ రవి పబ్లిక్ పాఠశాలలో 10వ తరగతి వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించారు. 9వ తరగతి విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు నృత్యాలతో అలరించారు. ముఖ్య అతిథిగా 3వ టౌన్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ తాను కాటిపల్లి రవీందర్ రెడ్డి పాఠశాలలో చదువుకున్నానని, అలనాటి తీపి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. విద్యార్థులు
ఒత్తిడికి లోను కాకుండా ఇష్టపడి చదువుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ కెఎం మహేందర్ రెడ్డి, డాక్టర్ చిటిమెల సంతోష్ కుమార్, సెక్రటరీ కరెస్పాండెంట్ సరళ మహేందర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ శ్యామ్ కుమార్, స్కూల్ ప్రిన్సిపల్ స్రవంతి తదితరులు పాల్గొన్నారు. చదువుకున్న కాలేజ్ నేను కాటిపల్లి రవీందర్ రెడ్డి కాలేజ్లోనే 2007-8లో బీఎడ్ కంప్లీట్ చేసిన. అదే కాలేజ్కి నేను ఇవాళ ఒక గెస్ట్గా వచ్చినంటే నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం. మీరు చెప్పినప్పుడే అనుకున్నాం మేడం నేను కంపల్సరీ అటెండ్ కావాలా అని చెప్పేసి. అట్లనే నేను ఈ కాటిపల్లి రవీందర్ రెడ్డి కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. అది మా అన్నయ్య 2006లో బీఎడ్ చేసిండు మేడం ఇక్కడనే, ప్రదీప్ కుమార్ అని. అప్పుడు 2006లో ఆయన 2007లో బీఎడ్ కంప్లీట్ అయింది. అట్ ద సేమ్ టైం అప్పుడే డిఎస్సి పడ్డది మేడం, మెగా డిఎస్సి 2007లో. మా అన్నయ్యకు స్కూల్ అసిస్టెంట్ టీచర్ సోషల్ స్టడీస్ నుంచి వచ్చింది. అట్లా నేను కూడా మా అన్నయ్య లెక్కనే టీచర్ ఉద్యోగం పొందాలని మన కాలేజీలో సీట్ తీసుకున్నాం మేడం. దానికి అదొక రీజన్. తర్వాత సైకాలజీ మా సార్ అప్పుడు మాకు సైకాలజీ నిజామాబాద్లో మంచి ఫ్యాకల్టీ ఉండే మేడం మన కాలేజ్లో. ఆ సార్ 9 to 10 చెప్తుండే మేడం. ఎట్టి పరిస్థితులలో 9కి కాలేజీలో ఉండేది మేడం, 8 to 9 ఉండేది మేడం. ఆ సార్కి అంటే వేరే డ్యూటీ ఉండి 8 to 9 వస్తుంటే ఎట్టి పరిస్థితులలో ఆ క్లాస్ అటెండ్ అయ్యేది మేడం. దానివల్ల నాకు నా అదృష్టం కూడా మేడం 2008లో నాది బీఎడ్ కాగానే మాకు డిఎస్సి పడ్డది మేడం. నాకు సైకాలజీలో 15 out of 15 మార్క్స్ వచ్చినాయి మేడం. అట్లా అదృష్టం ఏంటంటే సైకాలజీ అనేది ఎక్కడ చెప్పరు మేడం, ఓన్లీ ఒక బీఎడ్లో డిఎడ్లో మాత్రమే చెప్తారు మేడం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లకు డివిజన్ స్థాయి క్రీడలు నిర్వహించడం జరిగిందని ఐసీడీఎస్ సిడిపిఓ భార్గవి తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని ఐసీడీఎస్ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్, నందిపేట, జక్రన్పల్లి మండలాలకు చెందిన అంగన్వాడీ టీచర్లకు క్రీడా పోటీలు, ముగ్గుల పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐసీడీఎస్ సిడిపిఓ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం అంగన్వాడీ టీచర్లను పరిచయం చేసుకుని క్రీడలను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా క్రీడలు నిర్వహించి వారికి జిల్లా కేంద్రంలో జరిగే క్రీడల తర్వాత బహుమతి ప్రదానం చేయడం జరుగుతుందని చెప్పారు. 300 మందికి పైగా అంగన్వాడీలు పాల్గొన్నారని తెలిపారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, వ్యాయామ ఉపాధ్యాయురాలు సుజాత తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ప్రత్యేక చొరవతో గ్రామంలో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులు జరుగుతున్నాయని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. ఆర్మూర్ మండలంలోని ఫతేపూర్ గ్రామంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేయడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. రానున్న రోజుల్లో గ్రామంలో ఏ సమస్య ఉన్నా సత్వరమే పరిష్కరిస్తారని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సాయన్న, ప్రవీణ్, రాజేశ్వర్ రెడ్డి, సంజీవ్, హరిప్రసాద్, దేవేందర్ రెడ్డి, సాయిరెడ్డి, అజయ్, రాజేశ్వర్ తదితరులు ఉన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో 18 కోట్లతో నిర్మిస్తున్న సైన్స్ బిల్డింగ్ నాసి రకంగా కడుతున్నారని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నరపు రాజేశ్వర్ అన్నారు. తెలంగాణ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో సైన్స్ బిల్డింగ్ను పీడీఎస్యూ నాయకులు పర్యవేక్షించారు. సందర్భంగా జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ గత 15 రోజుల కిందటే నూతనంగా నిర్మిస్తున్న తరగతి గదుల్లో పగుళ్లు ఏర్పడ్డాయని యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశామని, అయినా కానీ ఇప్పటి వరకు తరగతి గదులకు మరమ్మతులు చేయలేదని, మొత్తం 8 రూముల్లో ప్లాస్టరింగ్ పూర్తయి సున్నం వేసిన తర్వాత పగుళ్లు ఏర్పడ్డాయని, బిల్డింగ్ కూలే పరిస్థితి ఉందని, కోట్ల రూపాయలతో కట్టిన గదులలో పగుళ్లు ఏర్పడడం ఏంటని, నాసిరకం పనులపై వెంటనే కమిటీని ఏర్పాటు చేయాలని, పనులు మొత్తం నత్తనడకన నడుస్తూ నాసిరకంగా కడుతున్నారని, కావున వెంటనే ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుని వేరే కాంట్రాక్టర్కి పనులు అప్పగించాలని డిమాండ్ చేశారు. లేంచో ప్రస్తుతం జరుగుతున్న నాసిరకంగా పనులపై వీసీకి, రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ నాయకులు రవీందర్, అక్షయ్, హనుమన్లు, మణికంఠ, సాయి కృష్ణ, భాస్కర్, ప్రవీణ్, సాయి ప్రకాష్, శేఖర్ తదితరులు ఉన్నారు. 8 తరగతి గదుల్లో మొత్తం కూడా పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ పగుళ్లపై గత 15 రోజుల కిందనే యూనివర్సిటీ అధికారులకు పీడీఎస్ తరఫున మేము ఫిర్యాదు చేసినాం. అయినా కానీ ఇప్పటి వరకు కూడా యూనివర్సిటీ అధికారులు చర్యలు తీసుకోలేదు, పనులు కూడా మరమ్మతు చేయలేదు. ఆల్రెడీ ఇక్కడ ప్లాస్టింగ్ పూర్తయిపోయింది, మనకు సున్నం కూడా ఇక్కడ వేసిన తర్వాత కూడా ఇటువంటి పగుళ్లు ఏర్పడడం అంటే రేపు భవిష్యత్తులో ఈ బిల్డింగ్ ఉంటుందా లేకపోతే కూలుతుందా అనే సందేహం. దర్పల్లి మండలం సీతాయిపేట గ్రామంలో ఉపాధి హామీ నిధుల నుండి 5 లక్షల విలువైన సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు.
దర్పల్లి మండల సీతయ్యపేట గ్రామానికి సీసీ రోడ్డు పనులను దర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్ స్పెషల్ ఆఫీసర్ బాలకృష్ణ చేతుల మీదుగా ప్రారంభించారు. నాయకులు మాట్లాడుతూ ఈ రోజు ఉపాధి హామీ పనుల నుండి 5 లక్షల సీసీ రోడ్డు పనులు ప్రారంభించడం జరిగింది. అలాగే అడిగిన ఇవ్వని నాయకులు ఉండే సమయంలో అడగకుండా పిలిచి ప్రతి గ్రామానికి పనులు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఇస్తున్నారు. అయితే దర్పల్లి మండలాన్ని దత్తత తీసుకుంటానని అన్న రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పనులు చేస్తున్నారని మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్ అన్నారు. స్పెషల్ ఆఫీసర్ బాలకృష్ణ మాట్లాడుతూ ఎమ్మెల్యేకి ముందుగా పనుల కోసం నిధులు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ భారతదేశానికి పల్లెలే పట్టుకొమ్మలని ఉన్న సందర్భంలో పల్లెల్ని అభివృద్ధి చేస్తున్నారు. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పల్లెల వైపు చూస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో దర్పల్లి మండల కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్, చైర్మన్ నర్సయ్య, స్పెషల్ ఆఫీసర్ బాలకృష్ణ, సోదరమణి, ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు భూమన్న, రాములు, ఆశన్న, చెలిమెల శ్రీను, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మరికొన్ని మండల వార్తలు చూద్దాం. ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ కళ్యాణ మండపంలో క్షత్రియ మహిళా కమిటీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి క్షత్రియ సమాజ్ అధ్యక్షుడు మదన్ మోహన్, కార్యదర్శి గంగమోహన్, ఉపాధ్యక్షుడు రెడ్డి ప్రకాష్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సందర్భంగా మహిళలను ఘనంగా సన్మానించి అభినందించారు. క్షత్రియ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. కార్యక్రమంలో మహిళా కమిటీ సభ్యులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని రామ్నగర్ రామాలయంలో ఆలయం చుట్టూ నిర్మించే జాల నిర్మాణానికి దొండి అనసూయ మారుతి తన వంతుగా 2,116,000 రూపాయలను ఆలయ కమిటీ చైర్మన్ గా గంగమోహన్ చక్రుకు అందించారు. సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు గంగమోహన్ చక్రు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తదితరులున్నారు. ఢిల్లీలో ప్రైమ్ టైమ్ మీడియా రీసెర్చ్ ఆధ్వర్యంలో జరిగిన 11వ గ్లోబల్ ఐకాన్ అవార్డుల ఫంక్షన్ కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణానికి చెందిన స్మైల్ స్కూల్ డైరెక్టర్ రఫీ గౌహర్ ప్రముఖ క్రికెటర్ వీరేంద్ర సేవగా చేతుల మీదుగా గ్లోబల్ ఐకాన్ అవార్డును అందుకున్నారు. సందర్భంగా రఫీ గౌహర్ మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు అవార్డును డెడికేట్ చేస్తున్నానని తెలిపారు. గతంలో 2 సార్లు బ్రెయిన్ ఫీడ్ మ్యాగజిన్ అవార్డును అందుకోవడం జరిగిందన్నారు. ఈ నెల 11న గవర్నమెంట్ ఐటీఐ భీమ్గల్లో ప్రిన్సిపల్ ఆర్ శ్రీనివాసరావు చేతుల మీదుగా పీఎం నామ్ ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళా నందు వరుణ్ మోటార్స్ హైదరాబాద్, రానే బ్రైక్ లైన్స్ గజ్వెల్ వారు హాజరయ్యారు. దాదాపు 60 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విస్తృతంగా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్న ప్రతి విద్యార్థికి అప్రెంటిస్ అవకాశం కల్పిస్తుందని కంపెనీ ప్రతినిధులు హామీ ఇచ్చారు. వరుణ్ మోటార్స్ మరియు రానే బ్రేక్ లైన్స్ వారు 11,500 రూపాయల జీతంతో పాటు ఈఎస్ఐ, ఈపీఎఫ్ అవకాశం కూడా కల్పించబడును. దానితో పాటు వసతి గృహం సౌకర్యం కూడా ఇవ్వబడును. ఇట్టి కార్యక్రమానికి హాజరైన నిజామాబాద్ జిల్లా ప్రిన్సిపల్ భీమ్గల్ ఐటీఐ ఇన్ఛార్జ్ టీఓ నిషాంత్, ఏటీఓ ప్రవీణ్ కుమార్ తిరుపతి మరియు సీనియర్ అసిస్టెంట్ సృజన్ సునీల్, సాయిలు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆల్ టైమ్ రికార్డుకు చేరిన పసుపు ధర. పసుపు బ్రాండ్ అంబాసిడర్ నేనే. రైతులందరూ కాషాయం కండువా కప్పుకోవాలి. ట్విట్టర్ వేదికగా ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు. కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాసం నోటీసు. కలెక్టర్ జితేష్ వి పాటిల్ కు వినతి పత్రం అందజేసిన కౌన్సిలర్లు. ప్రధాని మోదీ సుపరిపాలన మెచ్చి బీజేపీలో చేరా. డోంగ్లీ మండలంలోని సిర్పూర్లో మీడియాతో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్. నిరుపేదల ఆడబిడ్డల కళ్యాణానికి తులం బంగారం హామీని ఎప్పుడు నెరవేరుస్తారు? రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు ఫిర్యాదులు అందజేసిన బాధితులు. కామారెడ్డిలో ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ జితేష్ వి పాటిల్. పోలీస్ వెల్ఫేర్ సొసైటీ ఫిల్లింగ్ స్టేషన్ను ప్రారంభించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సిపి కల్మేశ్వర్. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమం నుంచి పండరీపూర్ వరకు పాదయాత్రగా మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో 200 మంది భక్తులతో ప్రారంభమైన పాదయాత్ర.
జిఆర్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం. K6 GTPL యాంకర్లు సబ్ ఎడిటర్లకు సన్మానం. సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు వెంటనే క్షమాపణలు చెప్పాలి. నల్గొండ సభలో ఎమ్మెల్సీ కవిత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.